గుడ్ మార్నింగ్ సత్య. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. శోభయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి 12:05 ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత టస్కర్ మీదకి ఎక్కించేశారు. ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. టస్కర్ వాహనం మీద ఖైరతాబాద్ మహాగణపతి కొలువై ఉన్నాడు. ఇంకా వెల్డింగ్ కార్యక్రమాలు అయితే పూర్తి కాలేదు. 6 కల్లా మనకు శోభయాత్ర మొదలవ్వాలి అనేది స్కెడ్యూల్. బట్ ఇంకా కొంచెం టైం పట్టేటట్టుగా కనిపిస్తుంది. అక్కడ వెల్డింగ్ పనులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం చూడొచ్చు మీరు. టస్కర్ వాహనాన్ని పూలతో అందంగా అలంకరించి శోభయాత్రకు సిద్ధం చేశారు. మహాగణపతి 10 రోజులు విశేష పూజలు అందుకున్న మహాగణపతి నిమజ్జనం కోసం తరలి వెళ్ళడానికి సిద్ధంగా టీవీగా నిల్చున్న దృశ్యాలు చూడొచ్చు. ఇంకా క్రేన్ నుంచి కూడా గణపతిని ఇంకా ఆ స్టాండ్ మీద ఎక్కించారు. ఆ వెల్డింగ్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అప్పుడు ఆ క్రేన్ ని తొలగించేసిన తర్వాత అప్పుడు ఆ వెహికల్ మూవ్ అవుతుంది. శోభయాత్ర కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి అనుకున్న దానికన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ నిమజ్జన శోభయాత్రకు తరలి వచ్చే అవకాశం ఉంది అన్న అంచనాల నేపథ్యంలో ఈసారి మొత్తం ఎక్కడికెక్కడ రోప్స్ ఏర్పాటు చేశారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా వాహనం దగ్గరికి రాకుండా రోప్స్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడ గణపతి దగ్గర దాకా రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు అని చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు పూలతో స్వామివారి రథాన్ని ఎంత అందంగా అలంకరించారో. అలాగే ఒకసారి స్వామివారి రూపాన్ని కూడా చూడొచ్చు. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణపతి 10 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నాడు. మొత్తం 3 ముఖాలతో మనకు మహాగణపతి కనిపిస్తున్నాడు. 8 చేతులతో కనిపిస్తున్నాడు. ఇటుపక్క హయగ్రీవ స్వామి, అలాగే కుడివైపున జగన్నాథ స్వామి ఈసారి ప్రత్యేకతగా చెప్పొచ్చు. ప్రతిసారి లాగానే ఈసారి కూడా విశేష పూజలు అందుకున్నారు. ఎంతో మంది విఐపీలు ఈ 10 రోజుల పాటు దర్శనం చేసుకున్నారు. మొత్తం 69 అడుగులతో మనకు ఖైరతాబాద్ మహాగణపతి కనిపిస్తున్నాడు. 5 పడగలతో స్వామివారిని ఆ నాగ పడగలు కప్పుతూ ఉంటే ఆకాశాన్ని అంటుతుందా ఈ విగ్రహం అన్నట్టుగా మనకు అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. టస్కర్ వాహనం, క్రేన్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. జస్ట్ ఆ వెల్డింగ్ పనులు పూర్తయితే కనుక ఆ క్రేన్ నుంచి ఆ క్రేన్ తొలగించేసిన తర్వాత అప్పుడు ఇంకా 6:37 ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణపతి మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి రాజ్దూత్ హోటల్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మధ్యాహ్నం 12 గంటల కల్లా ట్యాంక్ బండ్ చేరుకోవాలి అనేది స్కెడ్యూల్. 12 గంటల నుంచి 1:30 ప్రాంతం కల్లా మొత్తం అక్కడ కూడా ఒక ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేశారు. మొత్తం 300 టన్నులున్న బరువున్న ఏ వంటి వస్తువునైనా కూడా అంతటి బరువును కూడా ఈ క్రేన్లు మోయగల సామర్థ్యం ఉంటుంది. అలాగే ఈ వాహనం కూడా ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలను తరలించడానికి మనకు తెలుసు కదా, ఇప్పుడు ప్రత్యేకమైన వాహనాలను వాడుతూ ఉంటారు. ఈ టస్కర్ని కూడా విజయవాడ నుంచి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం నడిపే డ్రైవర్ కాకుండా ఈసారి వాళ్ళ బ్రదర్ వచ్చారు అని చెప్తున్నారు. సో అతను కూడా ఈ క్రేన్ని నడపడంలో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నారు. ఎస్, చూడొచ్చు పూలతో అందంగా అలంకరించిన టస్కర్ వాహనం మరికొన్ని క్షణాల్లో కదలడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు కూడా భక్తుల్ని అనుమతించలేదు. ఇప్పుడే మొత్తం బ్యారికేడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసి ఇక మరికొన్ని క్షణాలు మాత్రమే ఇక్కడ ఈ మండపంలో ఖైరతాబాద్ మహాగణపతి ఉన్నాడు కాబట్టి అందరికీ కూడా దర్శించుకునేందుకు అనుమతించారు. మొత్తం ఒకసారి చూడొచ్చు, భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా సందడిగా కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా శోభయాత్రలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. భారీ పోలీస్ బందోబస్తును కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరిగే పండగే, ప్రతి సంవత్సరం జరిగే శోభయాత్ర, ప్రతి సంవత్సరం జరిగే నిమజ్జనం, ఇదంతా కూడా ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా చాలా సింపుల్గా అనిపిస్తుందేమో చూసే వాళ్ళకు, టీవీలో చూసే వాళ్ళకు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని కూడా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, భక్తితో చేస్తేనే ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా నిమజ్జనం అంతా, శోభయాత్ర అంతా చాలా సవ్యంగా జరుగుతుంది. ఇదేమి చిన్న విషయం కాదు. మనకు చిన్న చిన్న ఇంట్లో ఉన్న విగ్రహాన్నే మనం చాలా జాగ్రత్తగా నిమజ్జనం అయ్యేంత వరకు పవిత్రంగా భావిస్తాము. ప్రతిదీ చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటాము. అలాంటిది ఇంత పెద్ద గణేష్ విగ్రహాన్ని అక్కడి నుంచి వాహనంలో ఎక్కించడం, ఆ వాహనం మూవ్ అవ్వడం, ఇంతమంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆ వాహనం మూవ్ అవ్వడం, ఎక్కడ ఏమి జరగకుండా ఉండడం అంటే చాలా శ్రద్ధగా ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ దీని వెనుక ఎంతో మంది కార్మికుల శ్రమ దాగి ఉంది. వాళ్ళందరూ కూడా కేవలం ఈ క్షణం కోసం వాళ్ళు ఎంతో మంది శ్రమిస్తే కానీ ఇక్కడ ఇవన్నీ కూడా జరగలేదు. ఒకసారి మనం గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో మాట్లాడదాము. ఎంత టైం పడుతుందండి వెహికల్ మూవ్ అవ్వడానికి? అమ్మా ఇప్పుడు ఒక గంట సేపు అవుతుందమ్మా వెల్డింగ్ పని. ఒక 1/2 అవర్ 45 మినిట్లో అయిపోతుంది. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, సిటీ ఇన్ఛార్జ్. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ కార్యక్రమం జరిగి శోభయాత్ర ఇక్కడ నుంచి మొదలు జరుగుతుంది. రాత్రి 2 టస్కర్ బండ్లు వచ్చాయి, క్రేన్ వచ్చాయి. క్రేన్ వచ్చి ఇప్పుడు పైన ఇక్కడ పెట్టారు. 6 రాడర్లు సైడ్లో పెట్టి వెల్డింగ్ చేయడం జరుగుతుంది చాలా బందోబస్తుగా.
ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు కానీ మాకు మీడియా అడుగడుగున అన్ని విధాలుగా ముఖ్య పాత్ర వీళ్ళది TV9. మాకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు యావత్ భారతదేశం నుంచి ప్రపంచ నలుమూల నుంచి వచ్చి భక్తులు ఇక్కడ పాల్గొన్నారు. శోభయాత్ర ఇక్కడ నుంచి 6:30-7 గంటల లోపల ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 60 దాకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకోండి, అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశారు. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాటర్ కానీ అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాత్రి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారండి? 12:05 ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అప్పుడు వాహనంలోకి ఎక్కించడం ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు కదా, ఏమేమి పూజా కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎంతసేపట్లో స్టార్ట్ అవ్వచ్చు? 6:30 కల్లా స్టార్ట్ అవుతుందా? అమ్మా, ఇప్పుడు రాత్రి కలుషం ప్రోగ్రాం జరిగింది. ఒక ప్రోగ్రాము పూజా కార్యక్రమం జరిగింది. కలుషము మరి 11:30 నుంచి 12 గంటల లోపల జరిగింది. ఆ తర్వాత కళ్యాణం జరిగింది. బండి పైన ఎక్కించాము. ఇప్పుడు వెల్డింగ్ పని జరుగుతుంది. వెల్డింగ్ పని జరిగిన తర్వాత మరి శోభయాత్ర ఇక్కడ నుంచి బయలుదేరుతూ మరి ఇక్కడ మీరా టాకీస్ మరి యావత్ ప్రపంచం నుంచి ఇక్కడ భక్తులు పాల్గొన్నాం. మీ పిల్లలు జాగ్రత్త, మీ సెల్ ఫోన్ జాగ్రత్త, మాస్కులు ధరించాలి. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ వాలంటీర్ ఏర్పాటు చేశాము. అన్ని విధాలుగా పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అక్కడ వాసవి వాళ్ళు ఏర్పాటు చేశారు. టెలిఫోన్ భవన్ అక్కడ మరి ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి బయలుదేరుతూ మరి శోభయాత్ర మరి భక్తులు ఇందులో పాల్గొన్నందుకు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్కు భక్తులు అందరు సహకరించాలి. మరి ఇక్కడ నుంచి శోభయాత్ర బ్రహ్మాండంగా. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకత ఏంటి అంటే ఈసారి కొత్తగా మనం ఏం గమనించవచ్చు ఈ ఉత్సవాల్లో? విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు అమ్మ. 3 తలలు 5 పడగలు మరి 69 అడుగుల వినాయకుడు, 8 చేతులు. మరి భారతదేశం ప్రపంచమంతా శాంతిగా ఉండాలని వినాయకుడిని చేయడం జరిగినది. ఇక్కడ ముందు వాసవి కన్యాక పరమేశ్వరం ముందు టస్కర్ బండ్లో పెట్టాము, అక్కడ ముందు పంపించాము. మరి ఆ తర్వాత రెండోది పూరి జగన్నాథం, మూడోది లక్ష్మీ సమేత వైగ్రహ స్వామి, నాలుగోది గజ్జలమ్మ విగ్రహాల ముందు టస్కర్ బండ్లో పెట్టి అక్కడ ముందుకు పంపించాము. ఇప్పుడు రెండోది వినాయకుని ఇక్కడ వెల్డింగ్ పని జరుగుతుంది. మరి ప్రపంచ స్థాయిలో ట్యాంక్ బండ్కి వెళ్ళేసరికి మనకి ఎంత సమయం పట్టొచ్చండి అంచనా? అమ్మ 1 o'clock లోపల ఈ నిమజ్జనం కార్యక్రమం అక్కడ దాకా బయలుదేరుతుంది. అక్కడ మీరా టాకీస్ నుంచి సెక్రటరేట్ నుంచి మన తెలుగు తల్లి నుంచి మరి కొత్త గేట్ అయిన తర్వాత NTR పార్క్, ప్లేయర్ నంబర్ 4 పద్మశాలి సంఘం వారు, వాసవి సంఘం వారు, ఇక బస్తీ నాయకులు అందరు పాల్గొంటారు ఇందులో. మరి వారి బ్రహ్మాండంగా ఊరేగింపుతో డప్పు బాజాలతో మరి బ్రహ్మాండంగా వినాయకుని ఉత్సవాల్లో పాల్గొని మరి వినాయక సాగర్ వరకు బయలుదేరుతారు. ప్లేన్ నంబర్ 4. ఒక్కోసారి మనకు ఖైరతాబాద్ లడ్డూని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు భక్తులకి ఉత్సవం అయిపోగానే. ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారండి? అమ్మా, ఈసారి ఏం లేదమ్మా, ఒక భక్తులు ఇష్టమై ఒక 100 కిలోలు 70 కిలోలు 80 కిలోలు లడ్డు తెచ్చారు. అప్పుడప్పుడే పంచడం జరిగినది. రుద్రాక్ష మాలలు తీసుకొచ్చారు భక్తులు. మరి 1,00,000 రుద్రాక్ష మాలలు మరి రామకృష్ణ గుప్తా వారి ఆధ్వర్యంలో మరి అందరికీ ఒక 5-6 రోజుల తర్వాత పంచడం జరిగినది. మరి వాసవి 75 అడుగుల కలువ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గర్గమాల పట్టు వస్త్రాలతో పద్మశాలి సంఘం వారివి ఇక్కడ పూజలో పాల్గొన్న గుర్రం కొండ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈసారి 1,00,000 మంది వచ్చారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎలాంటి సంఘటన జరగకుండా మరి ఇంత పొద్దుననక రాత్రి అనక షీటింబి మరి అడుగడుగున మరి నిఘా పెడుతూ ఎంతో మందిని ఎలాంటి సంఘటన జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకోవాలి. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, అది చూస్తున్నాం కదా ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కోసం ఎంత టీవీగా వాహనం పైన నిల్చున్న దృశ్యాలు. వాహనం మరి కాసేపట్లో మూవ్ అవబోతోంది. జస్ట్ ఇప్పుడు వెల్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెల్డింగ్ పూర్తయిన వెంటనే ఆ క్రేన్ తొలగించేసి వాహనం మూవ్ అవుతుంది. ఓ టు స్టూడియో.